హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో బాంబే చట్నీ విత్ పూరి ఎలా తయారు చేయాలో చూసిద్దాము. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు చాలామందికి కూడా ఈ టిఫిన్ అంటే చాలా ఇష్టమని నేను అనుకుంటున్నాను. నాకు కూడా ఇష్టం. ఈ పూరీలు చాలామంది ఇంట్లో చేసేటప్పుడు బిరుసుగా గట్టిగా వస్తున్నాయి అనేది ఒక కంప్లైంట్ అయితే నేను విన్నాను. బట్ నేను ఈరోజు చాలా సాఫ్ట్గా పొంగుతు పూరీలు ఎలా రావాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం బొంబాయి చట్నీని తయారు చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక అందులో ఆయిల్ వేసి ఆయిల్ కూడా కాగాక అందులోకి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు, ఇంకా కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. అందరికీ తెలిసిన టిప్పేనండి. ఇవి కాస్త త్వరగా వేగాలంటే ఆనియన్స్ కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. బాగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో పట్టిందైతే చాలా బాగుంటుంది, ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, ఇంకా మన రెసిపీకి మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కాస్త బాగా వేగిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి శనగ పిండిని వాటర్లో ఉండలు లేకుండా కలిపించుకోవాలి. ఈలోపు మనము వేగిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసి పసుపుని కాసేపు పచ్చివాసన పోయే వరకు అలాగా కలిపేసుకున్న తర్వాత శనగపిండిని పక్కకు కలిపి ఉంచుకున్నాం కదా, అది కూడా ఇందులోకి మనము చాలా నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి. ముఖ్యంగా స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి, మర్చిపోకండి. శనగపిండిని వాటర్లో కలిపిన మిక్సర్ని మనం వేసి కాసేపు కలిపి అందులోకి పాలను యాడ్ చేసుకోవాలి. పాలను యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు కలిపి మూత పెట్టుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ మీకు తగినంత ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే శనగపిండి త్వరగా దగ్గరగా అయిపోతుంది. ఇంకా పచ్చివాసన పోయే వరకు కూడా మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. నేను ఇక్కడ కాసంత వాటర్ కూడా యాడ్ చేశాను. వీడియోలో అయితే రికార్డ్ అవ్వలేదు, బట్ నేను వాటర్ అయితే యాడ్ చేసి మరి కాసేపు కలిపి మూత పెట్టి మగ్గించుకుని చివరిగా కొత్తిమీర వేసి దింపేశాను అనమాట. ఇది పూరీలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో మనము అడిషనల్గా ఆలు కూడా ఉడకపెట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇక పూరీలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. పూరీల పిండి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే బిరుసుగా గట్టిగా వచ్చేస్తాయి. నేను గోధుమ పిండి, రవ్వ, పెరుగు వేసి కలిపి వెంటనే చేసేసాను. పిండితో కాకుండా ఆయిల్తో తిక్కితే మనకి నూనెలో గసి అనేది ఉండదు. ఆయిల్ వేడయ్యాక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి వేసేసి అలా మనము గరిటెతో అలాగా నొక్కినట్టుగా చేస్తే పూరి చాలా బాగా పొంగుతుందండి. చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో. పూరి అంటేనే పొంగి, ఎవరైనా బుగ్గలు బాగా లావుగా ఉన్నాయంటే పూరిలా పొంగాయి అంటారు కదా, అలాగా పూరి అయితే పొంగుతూనే పూరి టేస్ట్ ఉంటుంది. పొంగిన పూరిని అలాగా ప్లేట్లోకి వేసుకొని విత్ బొంబాయి చట్నీతో తింటుంటే ఆహా ఎంత హాయిగా అనిపించిందో. మేమైతే ఆ టేస్ట్ని సూపర్గా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ కనీసం పూరీలు అంటే కొంతమంది భయపడతారు ఆయిల్ ఫుడ్ అని, బట్ అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా ఇలా టేస్టీగా చేసుకొని రండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు, ఎందుకంటే స్పైసీనెస్ తక్కువ ఉంటుంది కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.